ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు యూ ముంబా వర్స్ తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వీరికి హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 18 మ్యాచ్లు జరిగితే అందులో తెలుగు టైటన్స్ 5 గెలవగా యూ ముంబా 10 గెలిచింది, 3 టై అయింది. మరి ఈ మ్యాచ్లో కూడా మొదటి నుంచి ఎక్కువ ఫస్ట్ హాఫ్ మొత్తము పెద్ద టార్గెట్గా అగ్రెసివ్గా ఏమి ఆడలేదు. ఇద్దరు ఓవర్గా చూస్తూ 12 పాయింట్లు మొదటి హాఫ్ ముగిసే సమయానికి ఇరు టీంలు 12-12తో ఫస్ట్ హాఫ్ ముగిసింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా మొదటి 10 నిమిషాల్లో తెలుగు టైటన్స్ అద్భుతంగా అగ్రెసివ్గా ఆడి ఒకసారి ఆల్అౌట్ చేసింది యూ ముంబాను. తర్వాత మళ్ళీ కొద్దిగా అది టాక్టికల్గా ఆడింది. ఎక్కడ డూఆర్ డై మాత్రమే చూస్తూ టైం కిల్ చేస్తుంది తెలుగు టైటన్స్. కాకపోతే ఈరోజు నాకు యూ ముంబాను చూస్తే మ్యాచ్ గెలవడానికి ఆడినట్టు అనిపించలేదు. ఎందుకంటే యూ ముంబై టీం నుంచి అజిత్ చౌహాన్ ఒక్కడే కంటిన్యూస్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అలాంటి వాడిని 5 రైడ్లలో 4 ఎంటీ రైడ్లు చేయించి ఒకటి అన్సక్సెస్ అయిన వెంటనే మళ్ళీ తన్ని సబ్స్టిట్యూట్ చేశారు. అంటే ఇది నిజంగా నేను బ్లెండర్ మిస్టేక్లా అనిపించింది యూ ముంబై చేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఒకసారి చూద్దాం ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేశారు. అంతేకాకుండా ఈరోజు తెలుగు టైటన్స్ గెలవడానికి ముఖ్యమైన కారణం ఆశీష్ నెర్వాల్ చేసినటువంటి సూపర్ టాకిల్ నుంచి కొద్దిగా మలుపు తిరిగింది. అంతేకాకుండా లాస్ట్లో చేతన్ సాహు చేసినటువంటి అద్భుతమైన రైట్ పాయింట్ వల్ల మ్యాచ్ టై అవుతుంది అనడానికి కాకుండా 2 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది తెలుగు టైటన్స్. టోటల్గా 31-29 పాయింట్లతో మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్లో అజీజ్ చౌహాన్కు మైండ్ పెట్టి బాగా ఆడాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో చూస్తే ఇరు టీంలు 48 రైడ్ చేశారు. అందులో రైడింగ్ పాయింట్స్ లభించింది తెలుగు టైటన్స్ కేవలం 12 పాయింట్లు లభించగా యూ ముంబాకు 18 పాయింట్లు లభించింది. టాకిల్ రూపంలో తెలుగు టైటన్స్ 14 పాయింట్లు లభించగా యూ ముంబాకు కేవలం 10 పాయింట్లు మాత్రమే లభించింది. ఆల్అౌట్ రూపంలో తెలుగు టైటన్స్ 2 పాయింట్లు లభించగా ఎక్స్ట్రాస్ రూపంలో తెలుగు టైటన్స్ 3 పాయింట్లు లభించేవి. యూ ముంబాకు 1 పాయింట్ మాత్రమే లభించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్ చేసింది తెలుగు టైటన్స్ కేవలం 12 మాత్రమే చేస్తే యూ ముంబా 16 చేసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సూపర్ రైడ్స్ ఏమీ నమోదు కాలేదు. టోటల్ టాకిల్ చూస్తే తెలుగు టైటన్స్ 26 అటెంప్ట్ చేస్తే యూ ముంబా 19 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది తెలుగు టైటన్స్ 12 సక్సెస్ అయితే యూ ముంబా 9 అయింది. సూపర్ టాకిల్స్ తెలుగు టైటన్స్ 2 చేస్తే యూ ముంబా 1 చేసింది. ఇక్కడ తెలుగు టైటన్స్ మాత్రం కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకోవచ్చు. పాయింట్లు ఎక్కువ లేకుండా కానీ తూచి బాగా ఆడిండ్రు. అంతేకాకుండా ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఎవరైనా తెలుగు టైటన్స్ నుంచి అంటే ఆశీష్ నెర్వాల్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టోటల్ 8 రైడ్స్ చేశాడు. ఇతను 8 పాయింట్లు తెచ్చుకున్నాడు. దాంట్లో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 5 డిపెండింగ్ నుంచి 3 ట్యాకిల్స్ చేశాడు. అందులో 4 టచ్ రూపంలోగా 1 బోనస్ రూపంలో 3 ట్యాకిల్లో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. ఈ సూపర్ ట్యాకిలే మ్యాచ్ టర్న్ అవడానికి ముఖ్యమైన కారణము. అలాగే సాగర్ 4 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అజిత్ పవర్ 4 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. మంజీత్ 4 టచ్ పాయింట్ చేశాడు. అలాగే విజయ్ మాలిక్ ఈరోజు పెద్ద పర్ఫార్మెన్స్ ఏమీ ఇవ్వలేదు. కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించాడు. 1 టచ్ రూపంలోగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. సంకేత్ గడి 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. 3 కూడా చాలా క్రూషియల్మైన ట్యాకిల్ పాయింట్లు అవి. చేతన్ చౌహాన్ లాస్ట్ 1 టచ్ పాయింట్. ఇతను అవుట్ అయితే మ్యాచ్ టై అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో బాగా తెలివిగా ఆలోచించి పాయింట్ తీసుకొని రావడం వల్ల 2 పాయింట్ల తేడాతో తెలుగు టైటన్స్ విజయం సాధించింది. అంతేకాకుండా ఇంకా యూ ముంబైని చూస్తే అమీర్ మహమ్మద్ జబర్దస్త్ ఈ మ్యాచ్లో 4 రైట్ పాయింట్స్ సాధించాడు. 4 కూడా టచ్ రూపంలో వచ్చినవే. అలాగే సునీల్ కుమార్ 4 ట్యాకిల్ పాయింట్ నమోదు చేస్తే అది 1 సూపర్ ట్యాకిల్ ద్వారా వచ్చింది. మంజీత్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోటల్ 7 రైట్ పాయింట్ చేశాడు. 6 టచ్ రూపంలోగా 1 బోనస్ రూపంలో వచ్చింది. అలాగే రింకు 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి రోహిత్ రాఘవ్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 8 పాయింట్లు సాధించాడు. 4 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఇంకా మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన గేమ్ చేంజర్ అవార్డు లభించింది ఆశీష్ నెర్వాల్కు లభిస్తే, టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ శంకర్ గడికి లభించింది. మూమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ చేతన్ సాహుకు లభించింది. ఇంకా ఈ మ్యాచ్ గెలుపుతో తెలుగు టైటన్స్ ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 11 మ్యాచ్లకు గాను 8 గెలిచి 3 ఓడిపోయి 41 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే యూ ముంబా 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 40 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 11 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 38 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా
పుణేరి పల్టన్ 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 3 టైతో 37 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 11 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 37 పాయింట్లతో 5th ప్లేస్కు ఎగబాకింది 8th ప్లేస్ నుంచి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 35 పాయింట్లతో 6th ప్లేస్లో ఉండగా, దబాంగ్ ఢిల్లీ 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 35 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 11 మ్యాచ్లకు గాను 4 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 28 పాయింట్లతో 8th ప్లేస్లో ఉండగా, యూపీ యోధా 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 28 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 10 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా, గుజరాత్ జైంట్స్ 11 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్లతో 11th ప్లేస్కి వచ్చింది. బెంగళూరు బుల్స్ 12 మ్యాచ్లకు గాను 2 గెలిచి 10 ఓడిపోయి 14 పాయింట్లతో పాయింట్ పట్టికలో చిట్ట చివరిగా ఉంది. ఇంకా ఈరోజు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి ఆశిష్ మాలిక్ తిరిగి తన బ్యాడ్జ్ను అందుకున్నాడు. టోటల్ 139 పాయింట్లతో మొదటి రైడర్గా హైయెస్ట్ పాయింట్లతో ఉన్నాడు. 2nd ప్లేస్లో దేవాంగ్ 131 పాయింట్లు, అలాగే అర్జున్ దేశ్వాల్ 108 పాయింట్లతో, అజిత్ సహాన్ 101 పాయింట్లతో, పవన్ కుమార్ సార్వత్ 92 పాయింట్లతో టాప్ 5లో ఉన్నారు. అలాగే డిపెండింగ్ విభాగం చూస్తే నితిన్ రావల్ 43 టాకిలతో 1st ప్లేస్లో ఉండగా, గౌరవ్ ఖత్రి 43 పాయింట్లతో 2nd ప్లేస్లో, మహమ్మద్ రిజా చాదులు 40 పాయింట్లతో 3rd ప్లేస్లో ఉండగా, నితీష్ కుమార్ 37, రాహుల్ చెత్వాల్ 36 టాకిల్ పాయింట్లతో టాప్ 5లో ఉన్నటువంటి డిపెండల్స్. ఈరోజు మెయిన్ వ్యూముంబా ఓడిపోవడానికి కారణం అజిత్ చౌహాన్ను తీసి పక్కన పెట్టడమే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రేపు తెలుగు టైటన్స్ది బెంగాల్తో మ్యాచ్ ఉంది, ఫస్ట్ మ్యాచే. థ్యాంక్ యూ.